వాకౌట్ పర్పస్లీ జరిగింది. అగ్ని పరీక్ష అంటే మనము కామన్ మ్యాన్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి మనమందరం ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నామో అక్కడ కూర్చునే జడ్జెస్ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. కానీ ఇవాళ ఆడుతున్న కంటెస్టెంట్స్ అందరూ మనల్ని అలాగే జడ్జెస్ ని అందరినీ చాలా డిసప్పాయింట్ చేశారు. అంతేకాకుండా జడ్జెస్ అయితే షో నుంచే వాకౌట్ చేశారు. అసలు ఎందుకు ఏం జరిగిందో మనం ఈరోజు చూద్దాము. కానీ మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఇవాళ అసలు వేస్ట్ అయ్యాయనే చెప్పొచ్చు. ఇవాళ షోనే వేస్ట్ అయిపోయింది అసలు. కానీ వాళ్ళ కంటెస్టెంట్స్ అందరూ ఎందుకు అట్లా చేశారో అర్థం కాలేదు ఎవరికి. అందరూ వాళ్ళు బెస్ట్ ఇచ్చామని అనుకుంటున్నారు, కానీ అసలు అక్కడ జరిగింది ఏం లేదు. సో మరి ఈ రోజు అసలు ఏం జరిగిందో చూద్దాము కదా. యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వేస్ట్ ఏం అవ్వలేదు, వేస్ట్ అయిందని మాత్రం నేను దానికి ఒప్పుకోను. వాళ్ళకి రీచ్ అయ్యే విధానం అనేది కొంచెం తగ్గింది. రీచ్ అయ్యే విధానంలో కొంచెం అర్థం చేసుకోవడం సరిగ్గా యాక్చువల్ గా వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ని అర్థం చేసుకోవడంలో కొంచెం ఫెయిల్ అవ్వడం అని అంటే వీళ్ళు ఇంతవరకే చెయ్యొచ్చు అనే ఒక లెవెల్లో ఉన్నట్టున్నారు. అంతకు మించి చేయకూడదేమో అని ఒక థాట్ లో ఉండొచ్చు మేబీ. అంటే శ్రీజ అంత చెత్త ప్లాన్ వేయదు కదా. శ్రీజ చెత్త ప్లాన్ అని నేను అనను. ఎవ్రీథింగ్ ఫెయిర్ ఈజ్ ఇన్ లైక్ లవ్ అండ్ వార్ అని చెప్తారు కదా. తన వార్ లో తను ప్రయత్నించింది, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ప్రయత్నించలేరు, తను ప్రయత్నించింది, తప్పేం లేదు. కాకపోతే కొంచెం కానీ తను వేసిన ప్లాన్ కి కరెక్ట్ కాదు కదా. కరెక్టే, యాక్చువల్ గా కరెక్ట్ కాదని నేను అనను. సో అది ఆ టైంలో చేయడం రాంగ్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బెల్ కొట్టేశారు. బెల్ కొట్టేసిన తర్వాత కంటెస్టెంట్స్ టాస్క్ అయిపోయి బెల్ కొట్టేశారు. బెల్ కొట్టేసిన తర్వాత టాస్క్ ని డిస్టర్బ్ చేయడం అనేది తప్పు. తను ఆలోచించిన విధానం తప్పనను, కానీ టైం అనేది రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకుంది. సో దీని గురించి ఫస్ట్ దీని గురించి ఏంటో చెప్పాలి కదా. నువ్వు టాస్క్ గురించి మాట్లాడుతున్నావు. అవునవును, అసలు ఫస్ట్ టాస్క్ ఏం జరిగింది ఏంటని మీకు తెలియాలి కదా. సో కమింగ్ టు ఎపిసోడ్ వాళ్ళు ఏం జరిగింది అని అంటే, జడ్జెస్ అందరూ ఎంత ఎక్సైటెడ్ గా వచ్చారు షోలోకి, కంటెస్టెంట్స్ అందరూ కూడా అంత ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఈవెన్ దో వీఆర్ వాచింగ్, మేము కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. అసలు షో ఇవాళ ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇంకా 1 వీకే రిమైనింగ్, ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఏమేమి టాస్క్లు పెట్టబోతున్నారని మేము కూడా చాలా ఎక్సైటెడ్ గా అసలు టీవీ ఆన్ చేస్తే ఇవాళ జరిగింది ఏంటి అని అంటే, ఏం జరిగింది ఈ రోజు యాక్చువల్ గా 12 బాక్సెస్ ఇచ్చారు. నాగాని పిలిచి చిన్న బాక్సెస్ ఇచ్చారు. నాగాని పిలిచి యాక్చువల్ గా సో ఇందులో కెప్టెన్సీ టాస్క్ ఇది. సో 3 కెప్టెన్సీని నీ చేతుల్లో పెడుతున్నాం, ఎవరికి ఇవ్వాలనేది నీ డెసిషన్. సో బాక్స్ ఓపెన్ చేసి అందులో ఏముందో చెక్ చేసి అది ఎవరికి ఇవ్వాలి అంటే ఇండైరెక్ట్ ఏం చెప్పారంటే, కెప్టెన్సీ నువ్వు ఎవరిని చూస్ చేస్తావు, నువ్వు డిసైడ్ చేసే కెప్టెన్సీ ఎవరు అనేది నువ్వు డిసైడ్ చేసే అని చెప్పేశారు. సో నాగా 1 by 1 పిలిచేసి ఫస్ట్ బాక్స్ 1 వచ్చేసి, ఇక్కడ కొంచెం ట్విస్ట్ ఉంది యాక్చువల్ గా. బాక్స్ 1 వచ్చేసి హరిత హరీష్ కి ఇచ్చారు. తర్వాత సెకండ్ బాక్స్ వచ్చేసి శ్రీజకి ఇచ్చారు. ఈవెన్ నేను థింక్ చేసింది ఏంటంటే ఫస్ట్ బాక్స్ లో కెప్టెన్సీ ఉందనుకున్నాను, అంటే హరిత హరీష్ కి ఇవ్వడం వల్ల. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి హరిత హరీష్ అని అంటాడు, ఏదైనా టాస్క్ రాగానే హరిత హరీష్ అని అంటాడు. సో దానికోసమనే నేను హరిత హరీష్ కి ఇచ్చిండేమో అనుకున్నాను. సో నా థాట్ అక్కడ తప్పైంది. యాక్చువల్ గా 12 మెంబర్స్ ని అక్కడ 12 మెంబర్స్ కి టాస్క్, ఇంకొక 3 ఆర్డర్ ఉన్న 15 మెంబర్స్ లో 12 మందికి మాత్రమే టాస్క్. ఎవరైతే 3 మెంబర్స్ ఆర్డర్ వాళ్ళని పక్కన పెట్టేసి, ఐ మీన్ ఈ బాక్సులు ఎవరికైతే రావో వాళ్ళు పక్కన, అంటే అక్కడ 12 బాక్సులు మాత్రమే, 12 బాక్సుల్లో 3 లీడర్షిప్ చేయడానికి నాగాకి ఛాన్స్ ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ పార్టిసిపేట్స్. నాగా తీసుకున్న ఒపీనియన్ ప్రకారం 3కి ఇవ్వకుండా పక్కన పెట్టాలి. అయితే ఒక బాక్స్ నాగా తీసుకోవచ్చు, లేదంటే తను కూడా తీసుకోకుండా ఉండొచ్చు, వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వచ్చు. కానీ నాగా ఏం చేశాడు, లేదు నేను తీసుకుంటానని చెప్పేసి బాక్స్ తీసుకున్నాడు. సో తను తీసుకున్న బాక్స్ లో యాక్చువల్ గా లీడర్ ఉంది. సో ఎందుకంటే తనే తీసుకుంటున్నాడు కదా. సో యాక్చువల్ గా ఇక్కడ ఒక చిన్న ఫైట్ అయింది షాకిబ్ తోని. సో షాకిబ్ ని, మర్యాద మనీష్ ని, తర్వాత డిమాండ్ పవన్ ని ఇది నాగా వచ్చేసి బాక్స్ ఇవ్వలేదు. మిగతా 12 మెంబర్స్ కి ఇచ్చేశారు. అంటే 11 మెంబర్స్ తనతో కలిపి 12 మెంబర్స్ కి ఇచ్చేశారు. సో షాకిబ్ వచ్చేసి క్వశ్చన్ అడిగాడు, నువ్వు మాకెందుకు ఛాన్స్ ఇవ్వలేదు, ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పారు ఛాన్స్ రాని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి నాగా చేతిలో పెడుతున్నామని, నువ్వు ఛాన్స్ ఇవ్వచ్చు కదా మాకు అని చెప్పి అడిగితే అక్కడ చిన్న గొడవ అయింది. సో గొడవ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అయింది. యాక్చువల్లీ మళ్ళీ ట్విస్ట్. అందులో ఏమైందనంటే ఈ 12 మందికి బాక్స్ ఇచ్చిన తర్వాత ఆ బాక్స్ 1 by 1 ఫస్ట్ నుంచి
12th వరకు 1 by 1 వస్తూ, సో మీరు స్వాప్ చేసుకోవచ్చు బాక్స్. ఫస్ట్ కంటెస్టెంట్ నుంచి స్టార్ట్ చేస్తారు, మీరు స్వాప్ చేసుకుంటారా వద్దా అని. అలా 12th మెంబర్ వరకు అడుగుతారు. సో ఇలా బాక్స్లు అన్ని స్వాప్ అయిపోయాయి. స్వాప్ అయినప్పుడు మళ్ళీ ఏం చెప్పారనంటే, మనము ఇప్పుడు నేను తింటూ స్వాప్ చేయాలనుకుంటే నేనే మీకు బాక్స్ ఇస్తే తను నో చెప్పకుండా ఇంకా ఇచ్చేసేయాలన్నమాట. అంతే, ఇచ్చేసేయాలి. డిబేట్ అయిపోతుంది, నో అని ఇవ్వకుండా కాకుండా. సో అలా పెట్టారనమాట ఇది ఒకటి. సో అలా బాక్సెస్ అన్ని ఒకరి నుంచి ఒకరికి చేంజ్ అయిపోయాయి. చేంజ్ అయిపోయిన తర్వాత లీడర్స్ కూడా చేంజ్ అయి ఉంటారు కదా ఆటోమేటిక్ గా. లీడర్స్ కూడా చేంజ్ అయిపోయారు. నాగా అనుకున్న లీడర్స్ కాకుండా చాలా యాక్చువల్ గా గేమ్ ప్లే అయింది అక్కడ. లాస్ట్ కి అంటే అర్థమైపోయింది ఏ బాక్స్ లో లీడర్ ఉంటుందో కొంతమందికి అర్థమైపోయింది. కానీ నాగా బాక్స్ లో కన్ఫర్మ్ గా లీడర్ ఉందని తెలిసిపోయింది. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే, లాస్ట్ లో ప్రియాకి లాస్ట్ లో 12th బాక్స్ ఇస్తారు. సో 12th కి వెళ్ళాలంటే లాస్ట్ తన డెసిషన్ ఉంటది, తను ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు. సో నాగా చేతిలో 10 లో ఆల్రెడీ లీడర్ ఉందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, ఆల్రెడీ ఉంది యాక్చువల్ గా. సో ఆ బాక్స్ తను తీసేసుకుంది, ప్రియా తీసుకుంది కంటెస్టెంట్ దగ్గర నుంచి. ప్రియా లాస్ట్ లో వచ్చింది, ఎందుకంటే తనకు తెలుసు కాబట్టి. తనకి తెలుసని కానీ ఎక్స్పెక్ట్ చేశారు. సో నాగా దగ్గర ఉంటుంది. అయితే షాకిబ్ తోని డిబేట్ అయ్యేటప్పుడు నాగా చెప్పాడు, మన చేతిలో ఫ్రూట్ పెడితే మనం తీసుకోవాలి కానీ తీసుకోకుండా ఎలా ఉంటామని ఒక డైలాగ్ వేసాడు. సో ఆ డైలాగ్ తో నాకు తెలిసిపోయి ఉంటుంది. సో ఇలా ప్రియా యాక్చువల్ గా ఈ రోజు ప్రియా, దాని తర్వాత ఇంకో కెప్టెన్ వచ్చేసి అనుష కాదు, ప్రియా అండ్ ఎవరు ప్రసన్న అయ్యాడు. ప్రియా, ప్రసన్న అండ్ 1 more దలియా, ముగ్గురు కెప్టెన్స్ అయ్యారు. సో ఈ ముగ్గురు కెప్టెన్స్ వాళ్ళ ప్రసన్నకి నాగానే ఇచ్చేసాడు కదా. ప్రసన్నకి ఎవరు స్వాప్ చేయలేదు, డైరెక్ట్ గా నాగా ఇచ్చాడు. సో అతను ఉంచుకుంటా అన్నాడు. ప్రసన్నతో కూడా ఎవరు స్వాప్ చేయలేదు. కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది ఎవరు అంటే శ్రీజ, హరిత హరీష్, కల్కి అండ్ అనుష. వీళ్ళైతే బాగా హోప్స్ పెట్టేసుకున్నారు, మాకే ఇచ్చేస్తాడు అని. కానీ వీళ్ళకి ఎవరికి ఇవ్వలేదు అసలు చెప్పాలి. అసలు వీళ్ళకి ఎవరికి ఇవ్వకుండా ఇచ్చాడు. ఒకటి నాగా ఉంచుకున్నాడు, ఇంకొకటి ప్రసన్నకి ఇచ్చాడు, ఇంకొకటి ఎవరికి ఇచ్చాడు, శ్రేయ అనే అమ్మాయికి ఇచ్చాడు. చిన్న అమ్మాయి ఉంటది కదా, సో లాస్ట్ ఆ అమ్మాయికి అయితే ఇచ్చాడు అనమాట. సో కానీ వీళ్ళకి అర్థమైపోయి, అంటే లాస్ట్ కి ప్రియా ఉంది కాబట్టి ప్రియా నాగాది స్వాప్ చేసుకోవడం వల్ల ప్రియా అయితే ఆటోమేటిక్ గా ఇవాళ 3rd time క్యాప్టెన్ అయితే అయింది కదా. కానీ కెప్టెన్ అయినా లీడర్ అయినా ఇవాళ గేమ్ అయితే అసలు అటర్ ఫ్లాప్ అయిందని చెప్పాలి. ఈ రోజు ఫ్లాప్ అని కాదు, యాక్చువల్ గా ఇప్పుడు 12 మందితో స్టార్ట్ అయిపోయింది గేమ్. ముగ్గురు టీమ్ లీడ్స్ వాళ్ళ టీమ్ మేట్స్ ని సెలెక్ట్ చేసుకుని గేమ్ స్టార్ట్ చేశారు. సో ఇక మిగిలిన ముగ్గురిని వాళ్ళని సంచాలకులను చేశారు జడ్జెస్. ఈ గేమ్ ఆపాలన్నా ముందుకి వెళ్ళాలన్నా మీదే బాధ్యత. ఈ గేమ్ ని హిట్ చేసే బాధ్యత మీదే. మీరు తీసుకునే ఏ డెసిషన్ అయినా గేమ్ చేంజింగ్ గా ఉంటుంది అని ఆల్రెడీ చెప్పారు. ఐ మీన్ వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా చెప్పారు. ఓన్లీ ఇది సంచాలక్ డిపెండెంట్ గేమ్, పార్టిసిపెంట్ డిపెండింగ్ కాదని చెప్పారు. సో ఫస్ట్ టాస్క్ ఏంటనంటే గిన్నెలు కడగడం ఒకటి, దాని తర్వాత బట్టలు మడత పెట్టడం, ఐ మీన్ లైక్ బట్టలు ఫోల్డింగ్ సరిగ్గా ఫోల్డ్ చేయడం, దాని తర్వాత థర్డ్ వచ్చేసి క్లీనింగ్ సమ్ ఏరియా ఇచ్చేసి వాళ్ళని ఊడ్చి తుడిచేయమని చెప్పారు. సో గిన్నెలు కడిగే టాస్క్, ఈ టాస్క్ వచ్చేసి అందరూ ఈ టాస్క్లు 3 టాస్క్లు అయిపోయాయి. అయితే ఈ 3 టాస్క్లు అయిపోయే సమయానికి యాక్చువల్ గా దలియా వాళ్ళ టీం నుంచి లాస్ట్ పార్టిసిపెంట్ గా మన హరిత హరీష్ వచ్చారు, ఊడ్చి తూడవడం తన టాస్క్. సో వీళ్ళకి వచ్చే సంచాలక్ వచ్చేసి మర్యాద మనీష్. ఓకే, సంచాలక్ ని కూడా అంటే మీరు ఏ టీమ్ కి చేయాలనుకుంటున్నారో మర్యాద మనీష్ కి చూసింగ్ ఏం లేకుండా, ఎందుకంటే ఫస్ట్ డిమాండ్ సెలెక్ట్ చేసుకోమన్నారు, డిమాండ్ పవన్ ని, తర్వాత షాకిబ్ ని. సో మిగిలిన టీం మర్యాద మనీష్ కి వెళ్ళిపోయింది. సో దలియా వాళ్ళ టీం ని తను లీడ్ చేయడం కదా, ఐ మీన్ లైక్ సంచాలక్ గా తను ఉన్నాడు. సో ఈ సంచాలక్ గా ఉన్నప్పుడు తను ఏం చేశాడంటే, సంచాలక్ ప్రతి ఇప్పుడు గిన్నెలు కడిగే టాస్క్ అయిపోగానే ఫోల్డింగ్ టాస్క్ ఉంటుంది, క్లాత్ ఫోల్డింగ్ టాస్క్ ఉంటుంది. సో ఆ ఫోల్డింగ్ టాస్క్ కి క్లాత్ తనే ఇవ్వాలి. దాని తర్వాత క్లీనింగ్ టాస్క్ లో క్లీనింగ్ మెటీరియల్, క్లీనింగ్ కి సరిపడా మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అంటే ఐ మీన్ లైక్ మాప్ కావచ్చు, తర్వాత బ్రూమ్ స్టిక్, తర్వాత ఇంకా చెత్త
అది ఆ, ఏదైనా ఫస్ట్ సంచాలక్ దగ్గర నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. Okay. కానీ అలా ఇవ్వలేదు తను. లాస్ట్కి వచ్చేసరికి తను ఫోల్డింగ్ టాస్క్ దగ్గర ఉన్నాడు. ఉండి ఫోల్డింగ్ ఓకే మీరు ఇంకా క్లీనింగ్ చేయండి అని అంటే వీళ్ళు తీసుకున్నారా? తను మీరు చెయ్యండి అని చెప్పాడు. చెప్పంగానే హరిత హరీష్ ఇంకా పరిగెత్తుకొని వెళ్ళిపోయి అవన్నీ తీసుకొని వచ్చేసి స్టార్ట్ చేశాడు. ఈ పాయింట్ జడ్జెస్ నోట్ చేశారు యాక్చువల్ గా. అంటే వీళ్ళు ఇవ్వాలి కానీ ఇప్పుడు సంచాలకి తిని ఇవ్వలేదు. సో అక్కడ ఫెయిల్ అయిపోయింది మనీష్ యాక్చువల్ గా. తర్వాత ఏమైందనంటే ఇది చెత్త ఊడ్చే టాస్క్ అయితే వీళ్ళకంటే ముందే ఈ టాస్క్ 2 టాస్క్లు కంప్లీట్ అయిపోయాయి. ఎవరి ప్రియా తర్వాత పవన్ సారీ ప్రసన్న వాళ్ళది ఆల్రెడీ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళిద్దరూ బెల్ కొట్టేశారు కంప్లీట్ అయిపోయినాయని. వాళ్ళ కింద ఫ్లోర్ కూడా క్లీన్ అంతా చేసి రెడీగా. సో వీళ్ళది ఫ్లోర్ క్లీనింగ్ ఒకటి మిగిలింది. సో ఆ ఫ్లోర్ క్లీనింగ్ చేసేటప్పుడు ఏమైందని అంటే రాంగ్ డెసిషన్ ఒకటి శ్రీజ ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంది. ఎందుకంటే వాళ్ళది ఆల్రెడీ అయిపోయి బెల్ కొట్టిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరు, టాస్క్ లోకి మళ్ళీ దిగలేరు. అది తెలిసి కూడా సో అక్కడ వరకే కన్సిడర్ అది తెలిసి కూడా శ్రీజ ఏం చేసిందని అంటే వాళ్ళ ఏరియాలో చెత్త వేసేసింది. తనేం ఆలోచించిందంటే లాస్ట్ లో ఎవరిదైతే చెత్తగా ఉంటుందో వాళ్ళకి రాదేమో అని కొంచెం ఆలోచించింది. కాకపోతే అది కొంచెం బెడిసి కొట్టింది. దాని గురించి మాట్లాడారు. చెత్త వేయమనడం తప్పు కాదు, కానీ వీళ్ళు ముగ్గురు ఒకేసారి చేసినప్పుడు నువ్వు చెత్త వేయడం వల్ల లాభం ఉంది. 3 ఏరియాస్ 3 టీమ్ ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు మీరు చెత్త వేసుకుండడమో లేకుంటే డిస్టర్బ్ చేయడమో ఒక వీలుంది. కాకపోతే ప్లే అయిపోయిన తర్వాత అదే అంటే వాళ్ళ ప్లే అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ప్లే అయిపోయిన తర్వాత దాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల లాభం ఏంటి? ఆల్రెడీ అదే వాళ్ళు ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని డిస్టర్బ్ చేసిన క్వశ్చన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇక్కడ జడ్జెస్ మాట్లాడిన దానికి ఇప్పుడు వాళ్ళ ప్లే అయిపోయింది, అక్కడ వరకు వాళ్ళు కన్సిడర్ అయిపోయింది ఆల్రెడీ. కానీ తిను చెత్త లాస్ట్ వేయడం వల్ల అంటే ఎవరిని వాళ్ళు తను ఆలోచించిన విధానం ఏంటంటే వాళ్ళ ఏరియాలో చెత్త ఉంటే వాళ్ళని కన్సిడర్ చేయరు అని ఆలోచించింది. కాకపోతే టైమింగ్ రాంగ్ అంతే. సో ఈ టైం రాంగ్ వలన కొంచెం జడ్జెస్ దగ్గర నుంచి కొన్ని వర్డ్స్ తనైతే పడడం జరిగింది. తను తర్వాత హరిత హరీష్ ఇంకా హరిత హరీష్ బ్రూ అదేంటిది మాప్ తోని క్లీన్ చేసేటప్పుడు కొంచెం పదనగా ఉంటుందని చెప్పేసి తడిగా ఉంది, అదే ఫ్లోర్ తడిగా ఉందని చెప్పేసి ఇంకా షర్ట్ పేజ్ చూడ్చాడు, ఎఫర్ట్ పెట్టాడు. ఓకే అంటే గుడ్ ఎఫర్ట్. ఇప్పుడు పక్కన క్లాత్ లేదు ఏం లేదు, టాస్క్ షర్ట్ ఇప్పేసి తుడిచాడు. నాకైతే కొంచెం బెటర్ గానే అనిపించింది, తను బాగానే ఆలోచించాడు అనిపించింది. శ్రీజ చెత్త వేయకపోయి ఉంటే ఒక చోట కన్సిడర్ చేసేవాళ్ళేమో. సో ఇదంతా అయిపోయిన తర్వాత శ్రీముఖి ఇంకా టాస్క్ ఏ లెవెల్లో ఉంది ఏంటిది అని చూద్దామని గిన్నెల టాస్క్ కాబట్టి సో చెక్ చేసి వీళ్ళు రిజల్ట్ ఇవ్వాలి. సో శ్రీముఖి చెక్ చేయడానికి వచ్చింది. చెక్ చేస్తూ జడ్జెస్ కి చెప్పాలి తను ఏది క్లియర్ గా ఉంది ఏది క్లియర్ గా లేదు. సో ఫస్ట్ మా మర్యాద మనీష్ సంచాలక్ గా ఏదైతే ఉన్నదో ఆ టాస్క్ దగ్గర అక్కడ నుంచి స్టార్ట్ చేసింది. సో అక్కడ ఫస్టే తను ఫుల్ గా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే గిన్నెలు. ఈ గిన్నెలలో ఇంకా డస్ట్ ఉండడం, కొంచెం ఆయిలీగా ఉండడం, అదంతా సరిగ్గా క్లీన్ చేయకపోవడం, తిని చూడకపోవడం. సో తీసుకున్న ఫస్ట్ ప్లేటే అలా వచ్చేసరికి తిను కూడా చాలా డిసప్పాయింట్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మిగతా 3 టీంలో కూడా గిన్నెలు కడగడంలో ఫెయిల్ అయిపోయారు. ఓన్లీ మర్యాద మనీష్ అని కాదు, మిగతా 3 ఇంకా మిగిలిన 2 టీంలు. సో వీళ్ళతో కలిపి 3 టీంలు, మొత్తంగా 3 టీంలు గిన్నెలు లైక్ బౌల్స్ కడగడం కావచ్చు, గిన్నెలు అంట్లు తోమడం కావచ్చు. సో అంట్లు తోమడంలో ఫెయిల్ అయిపోయారు. ఇంకా క్లాత్ ఫోల్డింగ్ ఇక్కడ చెయ్యండి టీమ్ అండ్ అలాగే సంచాలకులు కూడా ప్రాపర్గా చేయలేదు. ఎస్, క్లాత్ ఫోల్డింగ్ లో షాకిబ్ కి కొంచెం చివర్లు అయితే పెట్టారు. ఎవరు మన జడ్జెస్ అడిగారు. తర్వాత శ్రీముఖి కూడా అసలు ఇది ఫోల్డింగ్ అని నువ్వు ఎలా యాక్సెప్ట్ చేసావని కూడా అడిగారు. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఇంకా ఊడడం, చెత్త ఊడ్చి క్లీన్ గా ఉంచడం. ఇక్కడ ఇంకా శ్రీజాను హరితని వీళ్ళు క్వశ్చన్ చేశారు, మీరు ఎందుకు చెత్త వేశారు పక్క దాంట్లో టాస్క్ అయిపోయిన తర్వాత కూడా అని క్వశ్చన్ చేసేసరికి ఇంకా వీళ్ళు దగ్గర నుంచి ఆన్సర్ ఏం రాలేదు, సరైన ఆన్సర్ ఏం రాలేదు. ప్లే చేశారనుకున్నారు కానీ అది టైం కాదు. సో ఆ టైంలో చేయకపోవడం వల్ల అది బెడిసి కొట్టింది. ఒకవేళ వీళ్ళందరూ నేను ముందు చెప్పినట్టు వీళ్ళందరూ ముందే ఒకేసారి చేసి ఉంటే ఇలా వేసుకోవడం వల్ల ఫైట్ జరిగేది. సో దానికి కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. సో ఇక్కడ ఇది ఫెయిల్ అయిపోయారు. సో ఫెయిల్ అయిపోయేసరికి ఇదంతా సంచాలకుల వల్ల జరిగిన తప్పే. అంటే ఇప్పుడు సంచాలక్ అప్రూవ్ చేస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. సంచాలక్ అక్కడ అప్రూవ్ చేస్తేనే ఫ్లోర్ క్లీనింగ్ కూడా సంచాలక్ అప్రూవ్ చేస్తేనే బెల్ కొట్టాలి. ఏ ఒక్క టాస్క్ సరిగా చేయకుండా
వాళ్ళు వెళ్ళి బెల్లు కొట్టారు. దానికి సంచాలక్స్ కూడా ఎంకరేజింగ్ గా కమాన్ అంటూ ఉంటే వీళ్ళు వచ్చి అడిగారు, మీరు సంచాలకులా లేకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వచ్చారా అనే ఒక క్వశ్చన్ ఒకటి రేజ్ అయింది. దాని తర్వాత నవదీప్ వచ్చేసి ఫుల్ ఫైర్ అయిపోయి తను ఇంకా నాకు అందరికి ఇక్కడ ఉన్న అందరికి ఎల్లో కార్డ్స్ ఇవ్వాలని ఉంది, నా దగ్గర 4 ఎల్లో కార్డులు ఉన్నాయి, 4 ఇవ్వాలని ఉంది, నాకు ఇంకా 100 రీజన్స్ ఉన్నాయి మీకు చెప్పడానికి, నాకు అసలు ఉండాలని లేదు ఈ రోజు అని తను ఇంకా షో నుంచి వాకౌట్ చేశాడు. తన వెనకాలనే మిగతా వాళ్ళు కూడా వాకౌట్ చేశారు. సో లాస్ట్ లో అభిజిత్ ఏం చెప్పాడంటే, మీరు ఈ రోజుకి లక్కీ, ఎందుకంటే ఎవరికి ఎల్లో కార్డ్ రాలేదు అని చెప్పారు. సో నేనేమనుకుంటున్నాను అంటే వాకౌట్ పర్పస్లీ జరిగింది. ఎందుకు అంటే 4 ఎల్లో కార్డ్స్ ఇచ్చారు. సో ఈ 4 ఎల్లో కార్డ్స్ లో ఒకటి మర్యాద మనీష్కి కన్ఫామ్ గా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ టాస్క్ వచ్చేసి సంచాలకులకి. సో 3 సంచాలకులు ఫెయిల్ అయ్యారు కాబట్టి 3కి రావాలి ఎల్లో కార్డ్. సో 3కి వచ్చినప్పుడు ఏంటంటే మర్యాద మనీష్కి ఆల్రెడీ ఎల్లో కార్డ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఎల్లో కార్డ్ వస్తే వెళ్ళిపోతాడు, సో గేమ్ లో ఉండడు. సో ఇది ఎస్కేప్ చేయడానికి ఈ రోజు వీళ్ళు ప్లే చేసిన ప్లే అని నాకు అర్థమైంది, అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అర్థమైంది. సో ఓన్లీ మర్యాద మనీష్ సేవ్ చేయడానికి అని చెప్పాను. నెక్స్ట్ లెవెల్లో మేబీ ఈ మెంబర్స్ ఉండాలి, కానీ మర్యాద మనీష్ ఇప్పటివరకు ఏం ఆడలేదు కదా, తనకి ఇచ్చిన ఛాన్స్ లో తన ది బెస్ట్ ఎప్పుడు అనిపించుకోలేదు. సర్టెన్ మెంబర్స్ నెక్స్ట్ లెవెల్ కి ఉండాలని కాన్సెప్ట్ లో ఉంది కావచ్చు. సో ఇప్పుడు ఎల్లో కార్డ్ ఇస్తే తను వెళ్తే ఆట డిస్టర్బ్ అయితే మళ్ళీ తర్వాత ప్లాన్స్ చేంజ్ చేయాలని అంటే షో మొత్తం రివ్యూ చేసుకుంటూ చేయాలని అంటే టైం ల్యాగ్ అయిపోతుంది. ఇవన్నీ ఆలోచించి వాళ్ళు మేబీ ఇలాంటి ఒక ఏదో క్రియేట్ చేసి ఉంటారు, ఇష్యూ ఒకటి క్రియేట్ చేసేసి ఇంకా బయటకు వెళ్ళిపోయి ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది అయితే ఇది. అక్కడ నాకు అర్థమైంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు వాకౌట్ చేశారు అన్నదానికి. సో దీని వల్ల ఇవాళ జడ్జెస్ అయితే అందరు డిసప్పాయింట్ అయిపోయారు. అండ్ అలాగే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఇప్పుడు ప్రొసీడ్ అవుతున్న కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయారు. అంటే ఇది వాళ్ళకి ఒక లక్కీ ఛాన్సే, ఎందుకంటే ఎవరికి కూడా ఎల్లో కార్డ్ రాలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇవాళ మర్యాద మనీష్ చేసిన దానికి తనకి ఎల్లో కార్డు వస్తే తను ఎలాగో ఇంటికి వెళ్ళిపోయేవాడు, తను చెప్పినట్టుగా మేబీ వాళ్ళ గేమ్ కూడా అంత డిస్టర్బ్ అయిపోయేది, మళ్ళీ వాళ్ళ ప్లాన్స్ కూడా చేంజ్ అయ్యేవి. అందుకే మేబీ ఇవ్వలేదేమో మర్యాద మనీష్కి. యాక్చువల్ గా అయితే మనీష్కి కార్డు ఇవ్వాల్సిందే కదా. సో ఇది కార్డ్ అంటూ ఇచ్చి ఉంటే ఫస్ట్ మనీష్కి వెళ్తుంది, మనీష్కి, ఎందుకంటే బ్యాడ్ పర్ఫార్మెన్స్ లో ఉన్నాడు కాబట్టి తనని కన్సిడర్ చేయాలి. అయితే అది జరిగింది అయితే ఇది. సో ఇవాళ జరిగిన దానికైతే అందరు డిసప్పాయింట్ అయిపోయారు. జడ్జెసే కావచ్చు, కంటెస్టెంట్స్ కావచ్చు, ఈవెన్ దో వాళ్ళని చూస్తున్న ఆడియన్సే కావచ్చు, అందరిని అయితే డిసప్పాయింట్ చేశారు. సో మరి చూద్దాము ఎవరు ముందుకెళ్తారు, అసలు ఇంకా అగ్ని పరీక్షలో ఇంకా ఎన్ని అగ్ని పరీక్షలు రానున్నాయని, మరి ఇంకా వాళ్ళ ఓటింగ్ రిజల్ట్స్ కూడా ఎలాగున్నాయో మనం వేరే ఎపిసోడ్ లో చూద్దాము. అండ్ దెన్ మరి ఈ రోజు ఎపిసోడ్ మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఆల్రెడీ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, అండ్ చూడని వాళ్ళు వీడియో నచ్చితే అలా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ ఎంకరేజెస్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్, అలాగే మేము ఇంకా వేరే కొత్త వీడియోస్ లైక్ రియల్ స్టోరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా మేము ముందుకు తీసుకురావాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.